అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. నేను మీ శ్రేయోభిలాషి బ్రదర్ అన్వర్. జిల్హిజ్జా యొక్క ప్రాముఖ్యత. సోదరులారా, ఈరోజు మనము జిల్హిజ్జా నెలలో ఆఖరి 10 రోజుల యొక్క ప్రాముఖ్యతను గురించి తెలుసుకుందాం. ఇస్లామియా క్యాలెండర్ ప్రకారము 12వ నెలను జిల్హిజ్జా అంటారు. మన భారతదేశంలో జిల్హిజ్జా మాసము అంటే ఈ 2024లో జూన్ 8న జిల్హిజ్జా నెల ప్రారంభమవుతుంది. అయితే జిల్హిజ్జా యొక్క ఆఖరి 10 రోజుల యొక్క ప్రాముఖ్యతను గురించి చూస్తే అబూదావుద్ హదీస్ నెంబర్ 2438 ప్రకారము దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు. జిల్హిజ్జా యొక్క తొలి 10 రోజులలో చేసేటటువంటి సత్కార్యాలు ఇతర రోజులలో చేసేటటువంటి సత్కార్యాల కంటే ఎంతో మేలైనవి, అల్లాహకు ఎంతో ఇష్టమైనవి అని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. కాబట్టి మనమందరము ఈ జిల్హిజ్జా యొక్క తొలి దశకంలో అంటే తొలి 10 రోజులు ఎక్కువగా సత్కార్యాలు చేస్తూ, దాన ధర్మాలు చేస్తూ, ఉపవాసాలు పాటిస్తూ, ఏదైతే మనము మంచి కార్యాలు ఖురాను పారాయణం చేస్తూ మంచిగా ఎక్కువగా దాన ధర్మాలు చేస్తూ మనము ఈ జిల్హిజ్జా యొక్క ఆఖరి 10 రోజులలో మనము ఉండాలి. అబూదావుద్ హదీస్ నెంబర్ 2437 ప్రకారము దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు జిల్హిజ్జా తొలి దశకంలో అంటే తొలి 9 రోజులు ఉపవాసాలు ఉండేవారు. అదేవిధంగా అషూరా అంటే మొహర్రం నెలలో కూడా ఉపవాసం ఉండేవారు. అదేవిధంగా ప్రతి నెలలో 3 ఉపవాసాలను పాటించేవారు. సహీ బుఖారీ హదీస్ నెంబర్ 2840 మరియు సహీ ముస్లిం 1150 ప్రకారము, సహీ బుఖారీ హదీస్ నంబర్ 2840 ప్రకారము ఏ వ్యక్తి అయితే అల్లాహ్ మార్గంలో ఒక రోజు ఉపవాసం ఉంటారో దానికి ప్రతిగా అల్లాహ్ అతని ముఖాన్ని నరకం నుండి 70 సంవత్సరాల ప్రయాణం చేసినంత దూరంగా చేస్తాడు. అదేవిధంగా ఈ ఉపవాసాలలో ఇంత ఘనత ఉంటే ముఖ్యంగా ఏదైతే అరఫా రోజు అంటే బక్రీదు పండుగకు ఒక రోజు ముందు ఏదైతే ఉపవాసం ఉంటారో దానికి ఇంకా ఎక్కువ ఘనత ఉంది. సహీ ముస్లిం హదీస్ నెంబర్ 1162 ప్రకారము దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు. అరఫా రోజు ఉండే ఉపవాసము 2 సంవత్సరాల పాపాలను ప్రక్షాళన చేస్తుంది. అంటే ఏదైతే అరఫా రోజు అంటే బక్రీదుకు ఒక రోజు ముందు ఏదైతే ఉపవాసం ఉంటామో ఆ ఉపవాసము 2 సంవత్సరాల యొక్క పాపాలను తొలగించవేస్తుంది అని ఈ హదీసు ద్వారా మనకు తెలుస్తుంది. కాబట్టి మనము ఈ బక్రీదుకు ముందు 9 రోజులు ఉపవాసాలు ఉండాలి. ముఖ్యంగా బక్రీదుకు ఒక రోజు ముందు మనం ప్రత్యేకించి ఉపవాసము ఉండాలి. సహీ ముస్లిం హదీస్ నెంబర్ 1197 ప్రకారము ఎవరైతే ఖుర్బానీ ఇవ్వాలి అని ఎవరైతే సంకల్పం కల్పించుకున్నారో వారు జిల్హిజ్జా నెలవంకను చూసినప్పటి నుంచి గోర్లు వెంట్రుకలను కత్తిరించుకోకూడదు. ఇది ఎప్పటి వరకు అంటే ఎప్పటి వరకు అయితే మనం ఖుర్బానీ ఇస్తామో అప్పటి వరకు గోర్లు వెంట్రుకలు కత్తిరించుకోకూడదు. అయితే ఈ జిల్హిజ్జా మాసంలో దైవ ప్రసన్నత కొరకు ప్రత్యేక వయస్సు గల ప్రత్యేక జంతువును జిబా చేయడాన్నే ఉర్దూ భాషలో ఖుర్బానీ అంటారు. ఈ ఖుర్బానీ అనేది హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం వారి సాంప్రదాయం, సున్నత్. అయితే ఈ బక్రీదు పండుగ తర్వాత ఏదైతే ఖుర్బానీ ఇస్తారో ఆ ఖుర్బానీ మాంసాన్ని తన ఇంటి కోసం కొంత భాగాన్ని ఉంచుకొని మిగిలిన భాగాన్ని పేదల కొరకు, ఇరుగు పొరుగు వారి కొరకు, తన బంధువుల కొరకు వారికి పంచాలి. అయితే ఈ జిల్హిజ్జా తొలి 10 రోజులకు చాలా ప్రాముఖ్యత ఉంది. అవి ఏమేమిటి అని ఒకసారి కనుక చూస్తే ఈ జిల్హిజ్జా తొలి 10 రోజులు సత్కార్యాలు, దాన ధర్మాలు, ఉపవాసాలు ఇవన్నీ ఎక్కువగా చేయాలి. జిల్హిజ్జా మాసంలో స్తోమత గలవారు హజ్కు వెళ్ళడం జరుగుతుంది. స్తోమత కలిగిన వారు ఖుర్బానీని ఇవ్వాలి. ఆ ఖుర్బానీ మాంసాన్ని పేదలకు, బంధువులకు, ఇరుగు పొరుగు వారికి పంచాలి.
ఈ జిల్హిజ్జా తొలి 10 రోజులలో ఎక్కువగా ఆరాధనలు నమాజులు ఎక్కువగా చదవాలి. అంటే ప్రతిరోజు చదివేటటువంటి నమాజులతో పాటు నఫీల్ నమాజులు ఎక్కువగా చదవాలి. ఖురాన్ పారాయణము ఎక్కువగా చేస్తూ ఉండాలి. అల్లా యొక్క నామస్మరణ ఎక్కువగా చేస్తూ ఉండాలి. ప్రార్థనలు దువాలు ఎక్కువగా చేస్తూ ఉండాలి. తక్బీర్ చదువుతూ ఉండాలి. ఆ తక్బీర్ ఏమిటంటే అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ లా ఇలాహా ఇల్లల్లాహు అల్లాహు అక్బర్ వలిల్లాహిల్ హమ్దు. ఇలా ఈ తక్బీరు ఈ 10 రోజులు ఈ తక్బీరులు ఎక్కువగా చదువుతూ ఉండాలి. ఈ జిల్హిజ్జా తొలి 10 రోజులు ఎక్కువగా దాన ధర్మాలు, తల్లిదండ్రులకు సేవ చేయడము, పెద్దలను గౌరవించడము, ఇటువంటివి ఎక్కువగా సత్కార్యాలు పుణ్యకార్యాలు చేస్తూ ఉండాలి. కాబట్టి ఆ అల్లాతో నేను చివరిగా దువా చేసేది ఏంటంటే మనందరినీ ఈ జిల్హిజ్జా యొక్క పుణ్యాన్ని సంపాదించేటటువంటి భాగ్యాన్ని కల్పించాలని ఆ అల్లాకు దువా చేస్తున్నాను.